ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం కరీంనగర్ లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల జోరు మొదలైంది. సో నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది జరుగుతా ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీజేపీ నుంచి అంజిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ముందు నుండి కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన కొంతమంది, పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ కాంగ్రెస్ నుంచి తను కూడా టికెట్ ఆశించడం జరిగింది. సో తను భంగపడడం జరిగింది. సో తనకి టికెట్ ఇవ్వలేదు, నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంపై హరికృష్ణ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనలో తను ఉన్నట్టు కూడా మొన్నటి వరకు కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా రాజకీయ పరిస్థితులన్నీ కూడా కరీంనగర్ లో ఒకేసారి మారాయి. సో అందరికి ఈ విషయాలు తెలిసిన విషయాలే. సో ప్రసన్న హరికృష్ణ గౌడ్ తను వచ్చేసి గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో తను ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సో 1 ఇయర్ నుంచి కూడా తను క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను కూడా పోటీ చేస్తాను అంటూ కూడా తను బయటకు వచ్చి విన్నర్ ఆఫ్ వెల్ఫేర్ అనే సంస్థ ద్వారా చాలా మంది స్కూల్స్ కి బుక్స్ కానీ వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ కానీ అందించడం జరుగుతుంది. ఆ క్షేత్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా తను పర్యటించి తనకంటే ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో తను కూడా పోటీ చేస్తా అని. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదు. సో ముందుగా చెప్పుకున్నట్లుగానే నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అనుకోకుండా ఇక్కడ హరికృష్ణ గౌడ్ యూటర్న్ తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరికృష్ణ గౌడ్ కి టికెట్ ఇస్తున్నారు అంటూ కూడా నిన్న సండే వరకు కూడా రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. ఆదివారం రోజు సాయంత్రమే తను గులాబీ కండువా కప్పుకుంటున్నారు అంటూ కూడా చాలా ప్రచారం జరిగింది కరీంనగర్ లో. అయితే నిజంగానే హరికృష్ణ గౌడ్ దగ్గరికి మన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితేనేమి, బాల్క సుమన్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, వీళ్ళ ముగ్గురు కూడా హరికృష్ణ గౌడ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సో చర్చలు, సంప్రదింపులు అన్ని జరిపి తనకు టికెట్ ఇవ్వాలి అనే ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చాలా స్పష్టత వచ్చింది, చాలా వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ మాత్రం ఈ విషయంపై సో నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది, మేము తీసుకోవాలా వద్దా టికెట్ అనే విషయంపై తన మిత్రులతో కానివ్వండి, తన శ్రేయభిలాషులతో కానివ్వండి చర్చించినట్టు తెలుస్తుంది. అయితే చాలా మంది కూడా కొంతవరకు ఓకే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటే బాగానే ఉంటుందని కొంతమంది, బట్ మరికొంతమంది శ్రేయభిలాషులు, మిత్రులు మటుకి బీఆర్ఎస్ పార్టీ అంటే కొంచెం నెగిటివిటీ ఉంది సో నిరుద్యోగ విషయంలో, సో అలాంటప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే బాగుంటుంది సో అని భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవ్వడం జరిగింది. సో ఈ విషయంలో ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు ఇప్పుడు ఒక డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకోవాలా లేదా అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా అనే విషయంపై ప్రసన్న హరికృష్ణ గౌడ్ కొంచెం తర్జన భర్జనలో ఉన్నట్టు తెలుస్తోంది మనకి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకు ముందు కూడా మాజీ మేయర్ రవీంద్ర సింగ్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో తన కేటీఆర్ కూడా స్వయంగా సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. సో తన క్షేత్ర మండలిలో ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కూడా తను పర్యటించడం జరిగింది ఈ విషయం గురించి. సో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రసన్న హరికృష్ణ గౌడ్ తెర మీదకి వచ్చేసరికి తను కూడా కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. రవీంద్ర సింగ్ కూడా కొంత తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ హైకమాండ్ దగ్గర. సో మొత్తానికి ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గౌడ్ రూట్ ఎటు అనే విషయంపై అయితే చాలా సందిగ్ధత నెలకొంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఆశపడి భంగపోయినా కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పబ్లిక్ లో చాలా నెగిటివిటీ ఉంది. బీఆర్ఎస్ 10 ఇయర్స్ పాలనలో కూడా నిరుద్యోగులకు ఎక్కడా కూడా ఒక జాబ్ క్యాలెండర్ కానీ ఎట్లాంటిది కూడా విడుదల చేయలేదు. సో అలాంటప్పుడు నువ్వు బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకుంటే చాలా మంది పబ్లిక్ వేసే అవకాశాలు ఉండవు. సో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు కూడా కూడగొట్టుకొని చాలా బెటర్ గా విన్ అవ్వచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నందున సో చూడాలి మరి ప్రసన్న హరికృష్ణ దారేటు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టికెట్ ఆశిస్తారా. సో ఈ విషయంపై టోటల్ గా ఈ రోజు ఈవినింగ్ కి కానీ రేపు మార్నింగ్ కి కానీ స్పష్టత రాబోతుంది. మొత్తానికి ఇది ప్రసన్న హరికృష్ణ గౌడ్ దారేటు, అటు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా. సో మరికొద్ది గంటల్లోనే ఈ విషయం తెలియబోతుంది. సో వేచి చూడాల్సిందే అంతవరకు. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.
థ్యాంక్ యూ